ఈ బ్లాక్ మనీ అనేది సంక్రాంతికి వచ్చిన చుట్టాలు లాంటిది. ఇలా ఎందుకన్నానంటే సడన్గా ఇంటి నుంచి బయటకు వచ్చినంత వరకు తెలియదు లోపల ఎంతమంది ఉన్నారు, అంటే ఎంత డబ్బు దాగుందో. మన దేశంలో దీనికి అసలు లెక్కే లేదు. కొంతమంది మన ఇండియాలో రీసెర్చర్స్ ఏమంటున్నారంటే మన దేశంలో ఆదాని అంబానీ కంటే ఇంకా డబ్బున్న వాళ్ళు ఉన్నారంట. కాకపోతే తేడా ఏంటంటే ఫోర్బ్స్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు వైట్ మనీనే క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి మన బ్యాడ్ లక్ ఏంటంటే బ్లాక్ మనీ వాళ్ళని కౌంట్ చేయరు వాళ్ళు. అది తేడా. అసలు లక్షల కోట్ల సంపద దాగుందంటే మీరు నమ్ముతారా మన దేశంలో? ఇది మీకు ఎలా చెప్పాలి? ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున ఇచ్చినా ఇంకా మిగిలి ఉంటుంది అంత డబ్బు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ లైఫ్లో మీరు కన్ఫామ్గా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సపోజ్ మీరు ఒక ల్యాండ్ కానీ ఒక అపార్ట్మెంట్ కానీ కొనాలనుకుంటున్నారు. అయితే ఆ పర్టికులర్ బిల్డర్ కానీ లేకపోతే సేల్ చేసేవాడు 2 ప్రైజెస్ చెప్తాడు. ఒకటి ఒఫీషియల్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒకటి చెప్తాడు, ఇది వైట్ అనమాట, ఇదంతా వైట్ క్యాష్. సెకండ్ది బ్లాక్ క్యాష్. రిజిస్ట్రేషన్ ప్రైస్కి దీనికి కన్ఫామ్గా 10 to 15% డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదంతా బ్లాక్ మనీ అనమాట. లిటరలీ కొంతమంది బ్రోకర్స్ అయితే ఒకటే మాట అంటారు, సార్ హాఫ్ బ్లాక్ హాఫ్ వైట్ అని, ఏదో బ్లాక్ కాఫీ లాగా. ఇంకా మన బ్లాక్ మనీకి అడ్డా అయిన పొలిటికల్ పార్టీస్, దీని గురించి మీకు సెపరేట్గా చెప్పవలసిన లేదు కదా. బడ్జెట్ బాహుబలి సినిమాని దాటేస్తుంది. 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు, ఏదో సాదాసీదాగా ఉండదు అక్కడ బ్లాక్ మనీ అనేది. ఇండియాలో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 80% పొలిటికల్ పార్టీ బ్లాక్ మనీ మీద నడుస్తుంది. ఆ పొలిటికల్ పార్టీ నేమ్ కానీ లేకపోతే పొలిటీషియన్ నేమ్ కానీ బయట పెట్టిన ప్రతి ఒక్కరిని వాళ్ళు కనబడకుండా చేసేసారు కూడా. మీరు దాని గురించి వెతికితే రిపోర్ట్లు కూడా దొరకవు. అయితే నేను ఓన్లీ పొలిటీషియన్స్ గురించి ఎత్తుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. కాదు, మన దేశంలో ప్రతి బిజినెస్ మ్యాన్ దగ్గర బ్లాక్ మనీ అనేది ఉంటుంది, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి బిజినెస్ మ్యాన్ వరకు. అవును. అయితే బ్లాక్ మనీ అంతా ఎక్కడ దాస్తారు అని కొంతమంది అనుకోవచ్చు. కొంతమందికి చేతిలో పట్టినంత బ్లాక్ మనీ ఉంటుంది, కొంతమంది దగ్గర ఇంటిలో పట్టినంత బ్లాక్ మనీ ఉంటుంది, కొంతమందికి ఇల్లు కూడా సరిపోదు అంత బ్లాక్ మనీ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ దాస్తున్నారు అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ బ్లాక్ మనీ అనేది ఒకప్పుడు స్విస్ బ్యాంకుల్లో దాచేవారు, కానీ జనాలకి తెలిసింది అది ఒకటే. ఎందుకంటే స్విస్ బ్యాంకు పెద్ద ఎంక్వైరీ చేయదు, పెద్ద ఇన్వెస్టిగేషన్స్ చేయదు. సో అందుకే అక్కడ దాయచ్చు. సో అందుకే ఎక్కువ మంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ దాస్తారు హవాలా పద్ధతిలో. కానీ కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే ఈ బ్లాక్ మనీ అనేది కొంతమంది దుబాయ్లో రియల్ ఎస్టేట్ కొనేస్తున్నారు అనమాట. ఆ దుబాయ్లో పెద్ద పెద్ద పామ్ జుమైరా అలాంటి విల్లాస్ కొనేసి అది మంచి రేట్ వచ్చిన తర్వాత కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది ఇంకా రేట్ వస్తుందని అలా ఉంచుకుంటున్నారు అనమాట. జనరల్గా ప్రతి రియల్ ఎస్టేట్లో ఉండే మనిషి అదే చేస్తుంటాడు. కానీ ఇక్కడ నుంచి అక్కడికి హవాలా పద్ధతిలో తీసుకెళ్ళడం అనేది చాలా రిస్కీ మెథడ్. కానీ కొంతమంది 50-50 ఛాన్సెస్ ఉన్నా సరే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అది పోయినా పర్లేదు మళ్ళీ సంపాదించుకుంటాం అన్న ధీమా ఉంటుంది కాబట్టి. లిటరలీ అందుకే ఇండియా నుంచి దుబాయ్ 4 గంటలే కదా. సో ఎవ్రీ వీక్ మనం తిరుపతి వెళ్ళి వచ్చినట్టు వాళ్ళు హాలిడే ఎంజాయ్ చేసి వస్తున్నారు అనమాట దుబాయ్కి. తర్వాత ఇంకొక రకమైన బ్లాక్ మనీ ఎలా సంపాదిస్తున్నారంటే మన దేశంలో MBBS సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ స్కామ్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల్లో స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ ఫీల్డ్ MBBS కానీ బీటెక్ కానీ జాయిన్ అవుదాం అనుకుంటారు. సో లక్షల్లో స్టూడెంట్స్కి జాయిన్ చేసుకునే కెపాసిటీ అనేది కొన్ని కాలేజెస్లో మాత్రం ఉంటుంది. అవన్నీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అనమాట. మరి మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కూడా కావాలి కదా సీట్లు. దానికోసం ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అనేవి కొన్ని సీట్లు అనేవి రిజర్వ్గా ఉంచుతుంది అనమాట, లాస్ట్ మినిట్లో ఇవన్నీ సేల్ చేయడానికి. సో ముందంతా ఒక వైట్ ప్రైస్కి అమ్ముతారనమాట, అంటే నార్మల్గా ఒరిజినల్ ప్రైస్లోనే అమ్ముతారు. కానీ లాస్ట్లో ఒక 100 కానీ 200 కానీ సీట్స్ ఉన్నాయి చూడండి, అవైతే 50% ప్రైజ్ హైక్ చేసి అమ్ముతారు. సపోజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ అడిగింది అనుకోండి 10 లక్షలు 12 లక్షలు, ఆ లాస్ట్ మినిట్ ప్రైజ్ అనేది 20 lakhs వెళ్ళిపోద్ది. తప్పక కొనేస్తాడు, లేదంటే వాడి లైఫ్ పాడు అవుతుందని తన భయంతో, స్టూడెంట్ లైఫ్ పాడవుతుందని చెప్పి వాళ్ళ పేరెంట్ కొనేస్తాడు అనమాట. సో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ మనీ జనరేటర్ మన ఇండియాలో. బీటెక్ వచ్చేసరికి 20 lakhs పెరుగుతుంది, కానీ MBBS అయితే 1,20,00,000 వరకు వెళ్తుంది అనమాట ప్రైజ్ అనేది. అందుకే మన దేశంలో 50% ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్తో చదువుకొని తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారు అనమాట, కేవలం ఈ ప్రైస్ హైక్ వల్లే. లిటరల్లీ నేను రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్ళాను అనమాట. అది పేరు మెన్షన్ చేయదలుచుకోలేదు, కానీ ఏదో దేవుడి మీద చెప్తున్నానని నెగిటివ్గా కాకుండా నార్మల్గా అక్కడ జరిగేది ఒకసారి మీరు రండి. ప్రతి భక్తుడు అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్కి హుండీలో కానీ లేదంటే బయట కానీ డొనేషన్స్ ఇస్తారు. ఆ డొనేషన్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి అనుకోవచ్చు మీరు, టెంపుల్ వెల్ఫేర్ కోసమే లేకపోతే టెంపుల్ తాలూకా డెవలప్మెంట్ కోసమే అది వెళ్తుంది అని. కానీ నేను విజిట్ చేసిన టెంపుల్ పెద్ద మార్కెటింగ్ టాక్టిక్ అనేది జరుగుతుంది అక్కడ. ఎంతో పెద్ద మొత్తాన బ్లాక్ మనీ అనేది పాస్ అవుతుంది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ చేయకుండా ఉండాలని ఈ ప్లాన్ చేశారు. ఇదేంటంటే యాక్చువల్లీ అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్ సైట్ అనమాట. అది దగ్గర ఒక 4 to 5 acres ఉంటుంది. ఆ మొత్తం ఏం చేశాడంటే కొన్ని లేఅవుట్స్ అనేవి ఆ పక్కన వేసాడు అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అది ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది కొంచెం.
సో కోర్స్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు ఏంటి, ఇంకా మార్కెటింగ్ చేస్తే ఇంకా బాగుంటుందని ఒక మంచి టెంపుల్ కట్టాడు. టెంపుల్కి జనాలు చాలామంది వస్తున్నారు, చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో దానివల్ల చాలామంది జనాలు కూడా రావడం మొదలుపెట్టారు. టెంపుల్ చాలా బాగా కట్టాడు. వచ్చిన వాళ్ళందరూ సైట్ పక్క నుంచి నడుచుకొని వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. సో వెళ్ళేటప్పుడు పూల మొక్కలు అన్నీ అటు ఇటు బాగా అరేంజ్ చేసి ఒక రిసార్ట్ లాగా తయారు చేశాడు అక్కడ. సో అందరూ వెళ్ళిన దారిలో అదంతా చూసుకొని వెళ్తున్నారు. సో దానివల్ల చాలామంది లక్షల్లో వస్తారు కదా ఒక వారానికి జనాలందరూ అక్కడికి. సో అప్పుడు ఏంటంటే జనాలందరికీ ఆ సైట్స్ అక్కడ బాగున్నాయి ఇది అని చెప్పి ఎవరైనా కొనాలనుకున్నాను అనుకోండి కన్ఫర్మ్గా ఉంటారు. దాంతోపాటు టెంపుల్ వెల్ఫేర్ ట్రస్ట్లు ఇది ఏదని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఎగ్గొట్టడానికి కూడా మనీ జనరేట్ చేసుకుంటున్నాడు అనమాట అతను. నేను చెప్పింది ఒక అతని గురించే. ఇలాగ మన దేశంలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. అన్ని టెంపుల్స్ అలాగని కాదు, కొన్ని టెంపుల్స్ నిజంగా డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తాయి. కానీ ఈ టైప్ ఆఫ్ బ్లాక్ మనీ కూడా జరుగుతుంది అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను చెప్పడం జరుగుతుంది. ఇది మన ఎకనామీ మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట బ్లాక్ మనీ అనేది. ఒకవేళ బ్లాక్ మనీ మొత్తం వైట్గా కన్వర్ట్ అవుతే ఒక యావరేజ్ సిటిజన్కి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది, డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఒక లీటర్ పెట్రోల్ 120 రూపీస్ ఉందనుకోండి, అది దానికంటే చీపర్ ప్రైస్కే మన దగ్గర అమ్ముతారనమాట. అయితే అలా జరగనివ్వరు వాళ్ళు. ఒకవేళ జరిగితే వాళ్ళ పాకెట్ మనీ అనేది కట్ అవుతుంది కదా. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు తెలుస్తుందా? ఇంకా ఐపీఎల్ సీజన్లో అయితే, క్రికెట్ బెట్టింగ్లో అయితే చాలా పెద్ద బ్లాక్ మనీ మాఫియా అదంతా. ఇంక దాని గురించి చెప్పవసరం లేదు కూడా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి ఆపారు, కానీ ఒకప్పుడైతే కోట్లలో బ్లాక్ మనీ అనేది చలామణి అయ్యేది. దానివల్ల ఎన్నో జీవితాలు కూడా నాశనం అయ్యాయి. అయితే ఎన్నో రకాలు ఆర్టీఓ ఆఫీసులోని లాస్ట్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా బ్లాక్ మనీ చలామణి అవుతుంది. అంటే మీరు నమ్ముతారా? కొంతమంది లగ్జరీ కార్స్, లగ్జరీ వాచెస్ కొనుక్కుంటారు బయట దేశం నుంచి ఇక్కడ. అయితే ఆ దేశంలో కొనేసి ఇక్కడ అమ్ముతారు. ఇది ఒక టైప్ ఆఫ్ బ్లాక్ మనీ, ఇది ఒక టైప్ ఆఫ్ హవాలా. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రోలెక్స్ వాచ్ ఉందనుకోండి, వేరే దేశంలో ప్రైస్ కన్ఫామ్గా తక్కువ ఉంటుంది, కానీ మన దేశంలో విత్ జిఎస్టీ చాలా రేట్ ఉంటుంది అనమాట. నియర్లీ 30 to 40% డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఒక్క వాచ్ అమ్మితే మీరు ఒక బెంజ్ కార్లు 2 కొనుక్కోవచ్చు. ఈజీగా 60 lakhs నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగా 10 కోట్లు 20 కోట్ల వరకు ప్రైస్ వెళ్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే బయట దేశంలో కొనేసి మన దేశంలో చాలా ఎక్కువ ప్రైస్కి అమ్ముతారు. కొనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలాగే కొంతమంది లగ్జరీ కార్స్ కొంటారు, కొంతమంది వింటేజ్ కార్స్ కొంటారు. పాత మోడల్ కార్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్, క్రికెటర్స్ కొనేవాళ్ళు ఉన్నారు కదా. అయితే నల్ల డబ్బు అంతా కొంతమంది బినామీ పేరుతో దాచేస్తారనమాట. మొన్న అదేదో కుబేరా అని ఒక సినిమా చూశాను, నాగార్జునది, ధనుష్ది. చాలా బాగా తీశాడు మూవీ. దాంట్లో నిజంగా లోకాన్ని చూపించాడు. లిటరలీ బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద 500 కోట్లు 1000 కోట్లు ఆస్తులు రాసేసి కంపెనీస్, ఫ్లాట్స్, హౌసెస్ అన్నీ రాసి పడేసి తర్వాత వాళ్ళకి పాపం చదువు రాదు, మాట్లాడడం రాదు, వేణుముద్ర వేయడం కూడా రాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాడుకొని లాస్ట్కి చంపేస్తున్నారు అనమాట పని అయిపోయిన తర్వాత. లిటరల్లీ అది జరుగుతుంది మన దేశంలో. కళ్ళకు కట్టినట్టు చూపించాడు ఆ సినిమాలో. సో అలాగే ఇలాగ కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తారంటే నల్ల డబ్బును దాచుకోవడానికి ఇలాగే వాళ్ళ పని వాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళని బినామీగా పెట్టేసి వాళ్ళ పేర్ల మీద లక్షల కోట్ల ఆస్తులు రాసేస్తారు. పని అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ వాడు కనబడలేదంటే మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో. ఇంకా హాస్పిటల్ సెక్టర్లో అయితే మరీ ఘోరంగా ఉంది బ్లాక్ మనీ చలామణి అనేది. లిటరలీ ఫేక్ సర్జరీస్, వెంటిలేటర్ మీద చనిపోయిన వాళ్ళని బతుకున్నట్టు చూపించడం, ఇవన్నీ చేస్తూనే ఆ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ 50% వైట్ 50% బ్లాక్ మనీ తీసుకుంటున్నారు. ప్రతి మనిషి తన జీవితంలో కన్ఫామ్గా హాస్పిటల్కి విజిట్ చేస్తాడు, ఎందుకంటే మన మనుషులం కాబట్టి, మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. దాన్ని కూడా క్యాష్ చేసుకున్న కొంతమంది మనుషుల గురించి నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ఏంటంటే మీరు ఎలాగ అలర్ట్ అవ్వచ్చు అనేది కూడా వీడియోలో చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకసారి చూడండి. కన్ఫామ్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియో. లిటరల్లీ చనిపోయిన వాళ్ళని బతుకున్నట్టు చూపించి వాళ్ళ మీద బ్లాక్ మనీ సంపాదిస్తున్నారు. చాలా ఘోరం అసలు. అయితే ఈ వీడియోలో నేను ఏమైనా తప్పు మాట్లాడినా, మీకు ఇబ్బంది పెట్టినట్టు నేను మాట్లాడినా కన్ఫామ్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కన్ఫామ్గా రెక్టిఫై చేసుకుంటాను. మీ కామెంట్స్ అనేవి చాలా రెస్పెక్ట్ఫుల్గా, బాధ్యతగా చదువుతాను, రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో కూడా షేర్ చేయండి మీకు నచ్చితే. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.